ఇప్పటి వరకు మనము టాలీ ప్రైమ్ యొక్క కోర్సు కంటెంట్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు టాలీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మార్కెట్లో ఉంటాయి, సో ఎలాంటి బిజినెస్కి ఇలా టాలీని ఏ విధంగా మనము యూజ్ చేయాల్సి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటింగ్ అంటే ఏంటి, వై బిజినెస్ నీడ్ అకౌంటింగ్ అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అకౌంటింగ్ అనేది బేసిక్గా లాంగ్వేజ్, బిజినెస్కి లాంగ్వేజ్ అని చెప్పాను. సో దాంట్లో అకౌంటింగ్ టర్మ్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి, అకౌంటింగ్ ఫ్లో కానీ చార్ట్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా గోల్డెన్ రూల్స్, మోడర్న్ రూల్స్ అంటే ఏంటి, ఈ రూల్స్ను బేస్ చేసుకొని జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం నేను 12 ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని యాజ్ పర్ ద మోడర్న్ రూల్స్, గోల్డెన్ రూల్స్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఓచర్లో ఎలా రికార్డ్ చేయాలనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జర్నల్ ఎంట్రీస్ నుండి లెక్చర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లెక్చర్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా మాన్యువల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత లెక్చర్స్ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది ఎలా ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేయడం వల్ల లాభం ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం వల్ల మన బేసిక్గా ఓవరాల్గా బిజినెస్ యొక్క పొజిషన్ అనేది తెలుసుకోవడం అయితే జరిగింది. సో మాన్యువల్లీ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది 12 ట్రాన్సాక్షన్స్ని తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో టోటల్గా మనం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అకౌంటెంట్ అవ్వాలంటే అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అకౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేస్తారనేది ఖచ్చితంగా మనకు ఈ సబ్జెక్ట్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, సో మాన్యువల్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ ఎలా చేయాలి, దాంతోపాటు టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనము ఏమేమి సెట్టింగ్ చేసుకోవాలి అంటే, టాలీ సాఫ్ట్వేర్ని మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ టాలీ సాఫ్ట్వేర్ని ఏ ప్లేస్లో మనము ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే టాలీలో వర్క్ చేసినప్పుడు టాలీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మెయింటైన్ చేయొచ్చు. ఒక టాలీలో ఒకే కంపెనీ కాకుండా నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మనం మెయింటైన్ చేయొచ్చు. టాలీ డేటాను సిస్టంలో ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనము టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన కంపెనీస్లో ఏమైనా ఆల్టర్ చేయాలి, చేంజెస్ చేయాలి అంటే ఏ విధంగా ఆల్టర్ చేయాలి, అదేవిధంగా అవసరం లేని కంపెనీని టాలీ నుండి ఎలా డిలీట్ చేయాలి పర్మనెంట్గా, అదేవిధంగా టాలీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మనం క్రియేట్ చేయొచ్చు. అయితే ఆల్రెడీ టాలీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన కంపెనీని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, దాంతోపాటు టెంపరరీ కంపెనీని టాలీలో క్లోజ్ చేయాలంటే అంటే షట్ ఆప్షన్ ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టాలీ ఫ్యూచర్స్ ఉండడం జరుగుతుంది. మనము కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు యాజ్ పర్ ద బిజినెస్ని బేస్ చేసుకొని టాలీ ఫ్యూచర్స్ని సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి కదా. సో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు టాలీ ఫ్యూచర్స్ని ఖచ్చితంగా మనము యాజ్ పర్ బిజినెస్ ప్రకారం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టాలీ సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనడం జరిగింది. ఎందుకంటే టాలీ సాఫ్ట్వేర్లో మనం ఎలాంటి క్యాల్కులేషన్ వర్క్ చేయము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయము. టాలీ అనేది మనకు క్యాల్కులేషన్ వర్క్ చేసి ఆటోమేటిక్గా కావాల్సిన రిపోర్ట్స్ని జనరేట్ చేసి ఇస్తుంది బేస్డ్ ఆన్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ని బేస్ చేసుకొని. సో
ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి టాలీలో ఎలా క్రియేట్ చేయబడి ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, ఎందుకు యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అకౌంటింగ్ గ్రూప్స్ని కూడా మనం టాలీలో క్రియేట్ చేయొచ్చు, అది ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా చూస్తాము. దీంతోపాటు ప్రీ డిఫైన్డ్ లెక్చర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓన్లీ 2 లెక్చర్సే ఉంటాయి. అవి ఏంటి, లెక్చర్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది చూడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి చాలా కంపెనీస్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కంపెనీస్ కంప్యూటరైజ్డ్ టాలీకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ బిజినెస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ టాలీలో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ టాలీలో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మాన్యువల్ నుండి కంప్యూటరైజ్డ్ టాలీ సాఫ్ట్వేర్ కన్వర్ట్ అయినప్పుడు ఈ వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎంట్రీ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాము. అదేవిధంగా రిపోర్ట్స్ చూసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ అయ్యాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో లెసన్ నెంబర్ 5లో కంపెనీ క్రియేషన్ గురించి చూడడం అయితే జరుగుతుంది. సో టాలీలో కంపెనీ క్రియేషన్ అనేది వన్ టైం యాక్టివిటీ. సో మనం క్రియేట్ చేసిన కంపెనీలో డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు, అంటే ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే ఇంపోర్ట్ చేయొచ్చు, ఎక్సెల్ డేటాలో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు, క్రియేట్ చేసిన కంపెనీలో ఉన్న డేటాని మనం మాడిఫై చేయొచ్చు. సో అవన్నింటిని గురించి మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము కంపెనీ క్రియేషన్ అనేది ఏ విధంగా టాలీలో చేస్తారనేది చూద్దాం. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేయాలి. సో దానికోసం నేను టాలీ పైన డబుల్ క్లిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టాలీ సాఫ్ట్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రాక్టీస్ కోసం మనము ఎడ్యుకేషన్ మోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, లైసెన్స్ మోడ్ అవసరం లేదు నేర్చుకోవడానికి. ఓకే, సో నేను ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ టైం మనం టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ కంపెనీ అనేది క్రియేట్ అయ్యి లేదు కాబట్టి లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఇలాంటి కంపెనీస్ మనకు చూపివ్వదు. మనం ఈ క్రియేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి కొత్తగా కంపెనీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. తర్వాత కంపెనీ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ కంపెనీ నేమ్ అకౌంట్స్ ఓన్లీ. సో నేను కంపెనీ నేమ్ వచ్చేసి అకౌంట్స్ ఓన్లీ క్రియేట్ చేస్తున్నాను. సో మెయిలింగ్ నేమ్ అనేది అకౌంట్స్ ఓన్లీ అనే నేమ్ అనేది తీసుకోవడం జరిగింది. మెయిలింగ్ నేమ్కి కంపెనీ నేమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే బిల్స్ని మనం జనరేట్ చేస్తామో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయో అవి మెయిలింగ్ నేమ్ పైన రావడం జరుగుతుంది. కంపెనీ నేమ్ అంటే మన టాలీ సాఫ్ట్వేర్లో ఉండే కంపెనీ నేమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఓన్లీ వి మెయింటైన్ డిఫరెంట్ ఇయర్స్ 2025, 2026 లైక్ దట్. సో ఇన్ రిపోర్ట్స్ పైన అకౌంట్స్ ఓన్లీ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము కంపెనీ మెయిలింగ్ నేమ్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అడ్రస్ స్పేస్లో అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ నుండి. పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మెయిలింగ్ నేమ్. సో మెయిలింగ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఎనీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ, మీకు నచ్చిన మెయిల్ ఐడి. సో ఫైనాన్షియల్ ఇయర్ బుక్స్ బిగిన్ అనేది నేను సేమ్ తీసుకోవడం అయితే జరుగుతుంది.
ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆల్వేస్ 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగిన్ అనేది మన బిజినెస్ అనేది మిడిల్ నుండి స్టార్ట్ అయితే, ఎప్పుడైతే మన బుక్స్ అనేవి స్టార్ట్ అవుతాయో బిజినెస్ చేసి ఆ డేట్ తీసుకోవాలి. నేను ప్రెజెంట్ అయితే 2 సేమ్ డేట్ ఉంచడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎంటర్. సో సింబల్ ఇండియా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనము స్టేట్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నాం లిస్ట్లో నుంచి, అది ఆటోమేటిక్గా కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంది. కరెన్సీ అనేది కూడా టాలీ ఆటోమేటిక్గా తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ స్క్రీన్ని సేవ్ చేయండి. సో ఈ విధంగా మనము కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టెప్ నెంబర్ 1లో. తర్వాత కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కంపెనీ ఫ్యూచర్స్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. బేసిక్గా కొన్ని కామన్ ఫ్యూచర్స్ అనేది టాలీ ఎస్ అని ఇచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అకౌంటింగ్లో ప్రతి ఆర్గనైజేషన్ అకౌంటింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అది మ్యాండేటరీ, కంపల్సరీ. ప్రతి బిజినెస్ అనేది అకౌంటింగ్ ఫాలో అవుతుంది కాబట్టి మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఇవి కామన్గా ప్రతి బిజినెస్కి ఎస్ ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్వెంటరీ. ఎప్పుడైతే బిజినెసెస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్, ట్రేడింగ్ బిజినెసెస్, రీటైల్ బిజినెసెస్ స్టాక్ ఐటమ్తో డీల్ చేస్తే దానికి మనము ఈ స్టెప్లోనే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఎస్ ఉండాలి. ఒకవేళ ట్రేడింగ్ బిజినెస్ అయి ఉంటే, ఐటమ్స్తో డీల్ చేస్తూ ఉన్నట్లయితే. సో ప్రెజెంట్ మనం ఏం చేస్తామంటే, టాలీ సాఫ్ట్వేర్ అనేది టోటల్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నాం. అంటే టాలీ అనేది ఆటోమేటిక్గా మనకు రిపోర్ట్ జనరేట్ ఇస్తుందని అనుకున్నాం కదా, డిస్కషన్ చేసాం. సో ఎలా రిపోర్ట్స్, అకౌంటింగ్ రిపోర్ట్స్ ఇస్తుంది అనేది ఈ స్టెప్లో తెలుసుకుందాం. తర్వాత ఇన్వెంటరీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది టాలీలో ఏ విధంగా చేయొచ్చు అనేది స్టెప్ నెంబర్ 2లో నేర్చుకుంటాం. తర్వాత అండర్ జిఎస్టీ కింద, ట్యాక్సెస్ కింద రిజిస్టర్ ఉన్న ట్రేడింగ్ బిజినెసెస్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయినా, సర్వీస్ బిజినెస్ అయినా ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది స్టెప్ నెంబర్ 3లో నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం అకౌంట్స్ అనే దాని గురించి నేర్చుకుందాము. తర్వాత టాక్సేషన్, ఇన్వెంటరీ, తర్వాత టాక్సేషన్. ఫైనల్లీ అకౌంటింగ్, ఇన్వెంటరీ, టాక్సేషన్ 3 కలిపి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రెజెంట్ ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను. ఓకే, ఎస్ ఇస్తున్నా. ప్రెజెంట్ ఏదైతే నేను వర్క్ చేయబోతున్నానో అది అకౌంట్స్ ఓన్లీ. యాజ్ పర్ ద బిజినెస్ నీడ్స్ ప్రకారం ఫ్యూచర్ని సెటప్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, టాలీలో ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. అడిషనల్ ఫ్యూచర్స్ కావాలంటే ఎస్ ఇవ్వాలి. అండ్ ఆల్ ఫ్యూచర్స్, టాలీలో ఉన్న ఆల్ ఫ్యూచర్స్ కావాలంటే ఎస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనము ఈ కోర్సులో మనము ఈ టాలీకి సంబంధించి ఏం ఫ్యూచర్స్ను ఏ బిజినెస్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రెజెంట్ నేను అకౌంట్స్ ఓన్లీ, బిల్ వైజ్ ఎంట్రీ గురించి నేర్చుకుంటాము. తర్వాత కాస్ట్ సెంటర్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, ఇన్వెంటరీకి వచ్చేసిన తర్వాత ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నింటి గురించి మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. జిఎస్టీ గురించి, టీడీఎస్, టీసీఎస్, ఓకే, సెస్ గురించి, ఇవన్నిటి గురించి, ఓకే, ఆన్లైన్ యాక్సెస్, పేరోల్, ఇవన్నీ ఫ్యూచర్స్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఈ 2 ఆప్షన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి బిజినెస్ కూడా ఈ 2 ఆప్షన్స్ అనేవి మ్యాండేటరీ. Ctrl+A ఫర్ షార్ట్కట్ కి. సో ఈ విధంగా మనము కంపెనీ క్రియేషన్ యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారము కంపెనీ ఫ్యూచర్స్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనము ఏదైనా చేంజెస్ చేయాలి కంపెనీ డీటెయిల్స్లో అనుకోండి. కంపెనీ డీటెయిల్స్లో మనం ఏదైనా ఆల్టర్ చేయాలి అంటే Alt+K, షార్ట్కట్కి Alt+K క్లిక్ చేస్తే ఇక్కడ కంపెనీ అనేది క్లిక్ అవుతుంది. ఇందులో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్, కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావలసిన ఆల్టరేషన్ అనేది మనము చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది మాడిఫై చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా, మెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకున్నా, వెబ్సైట్ యాడ్ చేయాలి అనుకున్నా, సో ఎనీ చేంజెస్ చేయాలి అనుకున్నా కూడా ఈ ఆల్టరేషన్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఎంటర్ ఇస్తే మీకు ఇవి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చేంజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మనం మెయింటైన్ చేయవచ్చు. సో న్యూ కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అకౌంట్స్ ఓన్లీ కాకుండా ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆల్ట్కే క్రియేట్, ఓకే, అకౌంట్స్ ఓన్లీ,
2425 అనే కంపెనీ అనేది ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాను. ఎన్ని కంపెనీస్ అయినా నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మనం టాలీలో మెయింటైన్ చేయొచ్చు. స్టేట్, పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ మొబైల్ నెంబర్, అండ్ మెయిల్ ఐడి, ఎనీ మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి, సో కంపెనీ మెయిల్ ఐడి ఇవి ఇచ్చి సేవ్ చేయాలి. ఇవి ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కూడా ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ మెయింటైన్ చేస్తుంది. నేను ఈ స్క్రీన్ని డైరెక్ట్లీ సేవ్ చేయాలంటే Ctrl+A ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు ప్రజెంట్ ఏ కంపెనీ ఓపెన్ అయ్యి ఉంది అనేది మీకు రావడం జరుగుతుంది. 2425 అనేది ఓపెన్లో ఉంది. అయితే ఈ రెండు కంపెనీస్ కూడా సెలెక్ట్ అయి ఉంది. 2425 అనేది సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. ఈ 2 కంపెనీస్ ఓపెన్ అయి ఉన్నాయి. ఓకే, ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో రావడం జరిగింది. సో టెంపరీ క్లోజ్ చేయబోతున్నాను. దానికోసం షట్ ఆప్షన్ యూజ్ చేస్తాము. Alt+K షట్ కంపెనీ, సెలెక్ట్ ది షట్ కంపెనీ. సో నేను 2425ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను టెంపరీ. ఓకే, సిస్టంలో ఉంటుంది, టాలీ సాఫ్ట్వేర్లో డేటాలో ఉంటుంది. ప్రెజెంట్స్ టెంపరీ క్లోజ్ చేయడానికి ఈ ఆప్షన్ని యూజ్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రెజెంట్లీ ఒకే కంపెనీ 2526 అనేది ఓపెన్ అయి ఉండడం అయితే జరిగింది. సో షట్ కంపెనీ గురించి తెలుసుకోవడం జరిగింది. సెలెక్ట్ కంపెనీ అంటే మన సిస్టంలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మెయింటైన్ చేసినప్పుడు మనకు కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. దానికోసం షార్ట్కట్కి Alt+K సెలెక్ట్ అనే ఆప్షన్ని Alt+F3 అని షార్ట్కట్కి అది క్లిక్ చేసినా నో ప్రాబ్లం. Alt+K అని క్లిక్ చేసి సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, సో ఇందులో ఈ స్క్రీన్ అనేది వస్తుంది, లిస్ట్ ఆఫ్ కంపెనీ స్క్రీన్ అనేది వస్తుంది. ఇందులో మనకు కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుని 2425ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వండి. సో ఓపెన్ అయింది, 2 కంపెనీస్ ఓపెన్ అయ్యాయి. సో ఈ విధంగా సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత సో కంపెనీని డిలీట్ చేయాలి అనుకుంటే రియల్ టైంలో మనం కంపెనీస్ని డిలీట్ చేయము. ఎందుకంటే బిఫోర్ కంపెనీ డిలీట్ చేసే ముందు మనం డేటా బ్యాకప్ అనేది తీసుకోవాలి. డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలనేది కూడా మనము నేర్చుకుంటాము. సో టెంపరీ కంపెనీ డిలీట్ ఎలా చేయాలి అనేది మనకు తెలియాలి కాబట్టి దానికోసం నేను Alt+K ప్రెస్ చేయాలి. ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా మనము డిలీట్ అనేది ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, సెలెక్ట్ ద ఆల్టర్. సో 2425 Alt+D ప్రెస్ ది Alt+D ఇస్తే కంపెనీ అనేది డిలీట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఎస్ ఇవ్వండి. అండ్ ఆర్ యూ షూర్ టు డిలీట్ ది సాఫ్ట్వేర్ అని ఎస్ అన్న అంటుంది. ఎస్ ఇస్తే డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి కంపెనీస్ ఎన్ని ఉన్నాయో మనము చెక్ చేద్దాము. దానికోసం Alt+K దెన్ ప్రెస్ ది సెలెక్ట్ ఆప్షన్. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఓన్లీ ఒకే కంపెనీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా టాలీలో కంపెనీ క్రియేట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద బిజినెస్ ప్రకారము ఫ్యూచర్స్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ షిట్ ఎలా చేయాలి, సెలెక్ట్ ఎలా చేయాలి, ఆల్టర్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి అనేది చూడమైతే జరిగింది. కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ని మనము గేట్వే ఆఫ్ టాలీ అంటాం. చూడండి, రైట్ సైడ్లో గేట్వే ఆఫ్ టాలీ, లెఫ్ట్ సైడ్లో చూసుకున్న గేట్వే ఆఫ్ టాలీ ఉండడం అయితే జరుగుతుంది. ఇది టాలీ యొక్క ఫస్ట్ స్క్రీన్. ఓకే, సో అయితే మనము టాలీలో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ అనేది మనకు 28 ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే
పీడిఎఫ్లో లెసన్ నెంబర్ 6లో ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్. సో మనం ఎప్పుడైతే టాలీలో కంపెనీ క్రియేట్ చేస్తామో, సో కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టాలీలో మనకు 28 ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి టాలీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు 2 లెక్చర్స్ కూడా టాలీ అనేది మనకు క్రియేట్ చేసిస్తుంది. మనం క్రియేట్ చేసే అవసరం అయితే లేదు. సో లెక్చర్లో చూసుకుంటే క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి రావడం జరుగుతుంది. వీటిని క్రియేట్ చేసే అవసరం అయితే లేదు. ఓకే, సో ఈ 28 గ్రూప్స్లో మనకు 15 ప్రైమరీ గ్రూప్స్, అదేవిధంగా 13 సెకండరీ గ్రూప్స్ కింద క్రియేట్ అయి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ఎసెట్స్ని, ఓకే, లయబిలిటీ, అదేవిధంగా ఇన్కమ్, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని ఈ ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి టాలీలో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్లో ఎఫెక్ట్ అయ్యే అకౌంట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనము ట్రాన్సాక్షన్స్లో మినిమం 2 అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నాం కదా. ఆ ఎఫెక్ట్ అయిన అకౌంట్స్ అనేవి, ఓకే, ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్, ఎసెటా, లయబిలిటీ, ఇన్కమా, ఎక్స్పెన్సెసా. సో ఈ గ్రూప్స్ అనేవి ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ఆల్రెడీ టాలీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ అకౌంట్, ఆ లెక్చర్ ఏదైతే ఉందో ఈ ప్రీడిఫైన్డ్ గ్రూప్ అండర్లో క్రియేట్ చేయాలి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, అయితే గ్రూప్ అంటే ఏంటి? సింపుల్గా గ్రూప్ అంటే వాట్ ఈస్ ద అకౌంటింగ్ గ్రూప్? గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ లెక్చర్స్. సో కలెక్షన్ ఆఫ్ లెక్చర్స్ని మనం గ్రూప్స్ అని చెప్పచ్చు సింపుల్గా, బేస్డ్ ఆన్ ది నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ asset, okay, asset. In asset, for example, tally provide in asset current asset, fixed asset. Okay, so these two accounting ledgers టాలీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని క్రియేట్ చేసే అవసరం లేదు. సో ఫర్నిచర్ అనే అకౌంట్ను ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఫర్నిచర్, పర్చేజ్ ఫర్నిచర్. ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫర్నిచర్ అకౌంట్, అండర్ అనేది ఫిక్స్డ్ అసెట్ తీసుకుంటే సరిపోతుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో ఈ గ్రూప్స్ అనేవి, అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి అసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకొని క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. సో వీటిని మనం లెక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనం ఏదైతే లెక్చర్ క్రియేట్ చేస్తున్నామో ఆ లెక్చర్కు సంబంధించిన అకౌంటింగ్ గ్రూప్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తేనే మనకు కావాల్సిన రిపోర్ట్స్ని టాలీ ప్రాపర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదర్వైజ్ టాలీ మనకు రాంగ్ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ 28 అనుకున్నాం. దాంట్లో 15 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్ ఉండడం జరుగుతుందని చూసాం కదా. సో చూసుకుంటే, సో టాలీ సాఫ్ట్వేర్లో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్తే, గ్రూప్స్లోకి వెళ్తే మనకు టాలీ ప్రొవైడ్ చేసే అకౌంటింగ్ గ్రూప్స్ లిస్ట్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, కరెంట్ ఎసెట్, ఓకే, కరెంట్ ఎసెట్, కరెంట్ లయబిలిటీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఎసెట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్ అని ఇవి ప్రైమరీ గ్రూప్ కింద టాలీ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో బేస్డ్ ఆన్ ఎసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ అండ్ డివిజన్ అకౌంట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. సో చూసుకుంటే నేచర్ ఆఫ్ గ్రూప్ ఏంటిది? లయబిలిటీ. ఓకే, ఆ విధంగా టాలీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్, సో క్యాపిటల్ ఆల్సో లయబిలిటీ. సో ఎసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని టాలీ ప్రైమ్ అనేది మనకు ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో క్యాపిటల్లో సబ్ గ్రూప్ రిజర్వ్ అండ్ సప్లై. ఓకే, క్యాపిటల్లో మళ్ళీ సబ్ గ్రూప్గా రిజర్వ్ అండ్ సప్లై అకౌంట్ని క్రియేట్ చేసి టాలీ మనకు ప్రొవైడ్ చేసింది. కరెంట్ ఎసెట్లో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్, క్యాపిటల్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఓకే, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, స్టాక్ ఇన్ హ్యాండ్, సన్రీ డేటాస్. సో ఇవన్నీ కూడా సబ్ గ్రూప్ కింద టాలీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మెయిన్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్, సబ్ గ్రూప్ వచ్చేసి ఈ సబ్ గ్రూప్స్ అనేది టాలీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
కరెంట్ అసెట్లో మళ్ళీ సబ్ గ్రూప్గా డ్యూటీస్ అండ్ టాక్సేషన్, ప్రొవిజన్స్, సన్రీ క్రెడిటర్స్ని క్రియేట్ చేసి టాలీ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లోన్స్లో మళ్ళీ సబ్ గ్రూప్ బ్యాంక్ ఓడి, సెక్యూరిటీ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని సబ్ గ్రూప్ కింద మనకు టాలీ అనేది ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అయితే మనము మన బిజినెస్ నీడ్స్ని బట్టి అకౌంటింగ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంతకుముందు అసలు ఇందులో ఆల్రెడీ 28 గ్రూప్స్ అనేవి టాలీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాం కదా మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత. ఫస్ట్ బేసిక్గా ఏ అకౌంటింగ్ గ్రూప్ కింద ఏ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఏ లెడ్జర్ని క్రియేట్ చేయొచ్చు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం అప్కమింగ్ వీడియోలో క్రియేట్ చేసేటప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు బేసిక్గా మనం ఏ అకౌంటింగ్ గ్రూప్ కింద ఏం యూజ్ చేస్తారనేది చూద్దాం. సో చూసుకుంటే బ్రాంచ్ అండ్ డివిజన్ ఈ అకౌంటింగ్ గ్రూప్ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, మన బిజినెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనేది బ్రాంచెస్ ఉంటే, ఓకే, హైదరాబాద్, విజయవాడ ఇలా బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి బ్రాంచ్ అండ్ డివిజన్ అనే అకౌంటింగ్ గ్రూప్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అది మీకు నేను క్రియేట్ చేసేటప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు జస్ట్ యూసేజ్ గురించి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఈ క్యాపిటల్ అకౌంటింగ్ గ్రూప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఓనర్ ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపిటల్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ క్యాపిటల్ అనే అకౌంట్ని అండర్లో క్యాపిటల్ అకౌంట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది బిజినెస్కు లయబిలిటీ. కరెంట్ ఎసెట్, ఓకే, కరెంట్ ఎసెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే స్టాక్ ఉంటుంది. స్టాక్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే దాని వాల్యూ అనేది 1 ఇయర్లో క్యాష్లో కన్వర్ట్ అవుతే వాల్యూ అనేది 1 ఇయర్లో కన్వర్ట్ అయితే ఆ అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు కరెంట్ ఎసెట్ అనే లెడ్జర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ లయబిలిటీ. సో ఈ అకౌంటింగ్ గ్రూప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైతే లయబిలిటీ ఉంటుందో దాన్ని వితిన్ 1 ఇయర్ లోపల, ఓకే, వితిన్ 1 ఇయర్ లోపల పే చేయాల్సి ఉంటుందో దాన్ని ఆ అకౌంట్ని మనము కరెంట్ లయబిలిటీ గ్రూప్ కింద క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ రెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనము కరెంట్ లయబిలిటీ అని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ బిజినెస్లో ఫిక్స్డ్ ఎసెట్ పర్చేజ్ చేసినప్పుడు, ఓకే, ఫిక్స్డ్ ఎసెట్ మీన్స్ లాంగ్ టర్మ్ ఎసెట్ యూజ్డ్ ఫర్ బిజినెస్, ఓకే, యూజింగ్ ఫర్ బిజినెస్. సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్, కార్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసినప్పుడు ఆ అకౌంట్స్ను ఓపెన్ చేసేటప్పుడు ఫిక్స్డ్ అకౌంటింగ్ గ్రూప్ అనేది అండర్లో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన బిజినెస్ అనేది డిఫరెంట్ షేర్స్లో కానీ, ఓకే, డిఫరెంట్ బ్యాంక్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్, ఓకే, సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ మనం బిజినెస్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మనము ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఆ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు, ఆ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అండర్లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో లోన్స్ తీసుకున్నప్పుడు, బ్యాంకు నుండి లోన్ తీసుకున్నప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అని అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనము అండర్లో అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి లోన్స్ అనేది తీసుకోవాలి, లయబిలిటీ అని. ఓకే, సస్పెన్స్ అకౌంట్ అంటే టెంపరరీ ఏదైనా మిస్ మ్యాచ్ ఎంట్రీస్ అనేవి ఉన్నట్లయితే, ఓకే, టెంపరరీ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్లయితే అప్పుడు సస్పెన్స్ అకౌంట్ అని దానిని సస్పెన్స్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద లెడ్జర్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద అకౌంట్ యూ కెన్ గెట్ ఏ ఫుల్ క్లారిటీ. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ బేసిక్ ఐడియా. ఓకే, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎసెట్స్. సో మనకు డిఫర్డ్ ఎక్స్పెన్సెస్ ఉండడం జరుగుతుంది. సో అలాంటివి మనము ఓపెన్ చేయాలి, ప్రైమరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ లాంటివి ఓపెన్ చేయాలి అంటే మనము మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎసెట్ కింద ఆ అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, అది నేను డీటెయిల్గా అప్కమింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మన బిజినెస్లో ఏదైతే ఒక ప్రోడక్ట్ని మనము సంబంధించి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అకౌంట్ కానీ ఫైటెక్ అకౌంట్ కానీ మనము టాలీలో ఒక అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ని తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనము సేల్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ అనేది కోర్ బిజినెస్ ఏదైతే ఐటమ్ని సేల్ చేస్తున్నామో, ఓకే, ఆ ఐటమ్ సేల్ చేయడం వల్ల ఆ అకౌంట్ని ఓపెన్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా డైరెక్ట్ ఇన్కమ్ అని అందరిలో డైరెక్ట్ ఇన్కమ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ అకౌంట్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఓకే, ఇలాంటివి ఓపెన్ చేయాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ గ్రూప్ కింద మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే బిజినెస్లోకి ఇండైరెక్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ అకౌంట్, ఖచ్చితంగా మన బిజినెస్లో పర్చేజెస్ సేల్స్ జరుగుతూ ఉంటాయి. సో పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఇవి క్రియేట్ చేసేటప్పుడు, పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అండర్లో పర్చేజ్ అకౌంట్ గ్రూప్ అని, సేల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అండర్లో సేల్ అకౌంటింగ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అండర్లో బ్యాంక్ అకౌంటింగ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీ ప్రొవైడ్ చేసి ఇస్తుంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ లాంటివి మనము క్రియేట్ చేసేటప్పుడు అండర్లో క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనము క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెట్టి క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. పెట్టి క్యాష్ అకౌంట్ అండర్ క్యాష్ అకౌంట్ అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాము మనము. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అండర్లో డిపాజిట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఈ వీటి గురించి ఫుల్ క్లారిటీగా మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంటింగ్ గ్రూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము మన స్టాఫ్కి అడ్వాన్సెస్ ఇస్తాం కదా, సాలరీ అడ్వాన్స్, ఓకే, పర్సనల్గా స్టాఫ్కి కొంచెం అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆ అడ్వాన్స్ టు స్టాఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అంటే ఆ అకౌంట్ క్రియేషన్ చేసేటప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్స్ కింద మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ స్టాక్స్ ఉంటాయి. సో వాటిని మనము క్రియేట్ చేయాలి అంటే స్టాక్ ఇన్ హ్యాండ్ కింద క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సన్రీ డేటాస్ అంటే మన కస్టమర్స్, అంటే మనం ఎవరికైతే గూడ్స్ని క్రెడిట్కి సేల్ చేస్తామో ఆ కస్టమర్స్ అందరి నేమ్స్ కూడా సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఈ అకౌంట్స్ అనేవి ఖచ్చితంగా మనం బిజినెస్లో ఓపెన్ చేయాలి. అంటే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ ఖచ్చితంగా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఓకే, టీడీఎస్, టీసీఎస్, సెస్ ఇవన్నీ కూడా మనము డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఓడి అకౌంట్స్ మనం ఓపెన్ చేయాలి అంటే, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే లెడ్జర్ క్రియేషన్ అప్పుడు బ్యాంక్ ఓడి అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ లోన్స్, సో మనం కార్ లోన్స్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇలాంటి లోన్స్ అకౌంట్స్ తీసుకున్నప్పుడు ఆ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సెక్యూరిటీ లోన్స్ అనేది కింద క్రియేట్ చేయాలి. అన్సెక్యూర్డ్ లోన్స్, సో మనము లోన్స్ అనేవి అన్సెక్యూర్డ్ నుండి అంటే ఫ్రెండ్స్ నుండి లోన్స్ తీసుకోవడం జరుగుతుంది బిజినెసెస్. సో అలాంటి అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్సెక్యూరిటీ లోన్స్ అకౌంటింగ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని లెక్చర్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రొవిజన్ అకౌంటింగ్ గ్రూప్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు తెలుసు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. ఎంతో కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి పే చేయాలనేది తనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, సో దానికోసం మనము కొంచెం అమౌంట్ అనేది ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అని కొంచెం అమౌంట్ అనేది పక్కెట్టుకుంటాం కదా. ఆ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రొవిజన్స్ కింద అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్రీ డేటాస్ అంటే మనము క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు వెండర్ అకౌంట్స్ అన్నీ కూడా, సప్లయర్స్ అకౌంట్ అన్నీ కూడా మనము క్రియేట్ చేసేటప్పుడు సన్రీ క్రెడిటర్ అని అకౌంటింగ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. సో రిజర్వ్ అండ్ సప్లై అనేది మనం అక్యూములేటెడ్ ప్రాఫిట్ అనేది రిజర్వ్లో ఉంచుకోవడానికి, ఫ్యూచర్లో ప్రాఫిట్ లాస్ వస్తూ ఐడియా ప్రాఫిట్ అన్న లాస్ అన్న రావచ్చు. సో దానికోసం మనం రిజర్వ్ ఉంచుకోవాలంటే ఆ అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు
రిజర్వ్ అండ్ సప్లై అకౌంట్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము బేసిక్గా రెగ్యులర్ బిజినెసెస్ ఈ క్యాపిటల్ అకౌంట్ని, ఓకే, ఫిక్స్డ్ ఎసెట్ని, కరెంట్ ఎసెట్, కరెంట్ లయబిలిటీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఓకే, అండ్ డ్యూటీస్ అండ్ టాక్సేషన్, సన్రీ డేటాస్, సన్రీ క్రెడిటార్స్, ఓకే. సో ఈ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా రెగ్యులర్ బిజినెస్లో యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది, ఓకే. సో ఇవన్నీ అకౌంటింగ్ గ్రూప్స్ అన్ని బిజినెసెస్కి యూజ్ అవుతాయంటే చెప్పలేము కొన్ని, ఎందుకంటే ఇందులో చాలా అకౌంటింగ్ గ్రూప్స్ చాలా బిజినెసెస్కి యూజ్ అవ్వవు, బట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకోసం ఒక ఐడియా కోసం వీటన్నిటి గురించి మేము సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, ఓకే. టాలీ ఏవైతే అకౌంటింగ్ గ్రూప్స్ ప్రొవైడ్ చేసిందో వాటిని యూజ్ చేసుకొని మన బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే అకౌంట్స్ అన్నింటిని ఓపెన్ చేసి వర్క్ చేయొచ్చు. అయితే యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారం కొన్ని బిజినెస్లో అకౌంటింగ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము టాలీలో అకౌంటింగ్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో సింపుల్. సో ఇది గేట్వే ఆఫ్ టాలీ, క్రియేట్, ఓకే, అండ్ లెడ్జర్, ఓకే. సో నేను గ్రూప్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఏపీ కస్టమర్స్. సో కస్టమర్ వైజ్గా అకౌంటింగ్ గ్రూప్స్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ విధంగా సన్రీ డేటాస్, కస్టమర్స్ అందరినీ కూడా మనము సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో సన్రీ డేటాస్ అనేది ఆల్రెడీ సబ్ గ్రూప్, కరెంట్ ఎసెట్ అనేది ప్రైమరీ గ్రూప్, కరెంట్ ఎసెట్ కింద సన్రీ డేటాస్ అనే సబ్ గ్రూప్ అనేది టాలీ ప్రొవైడ్ చేసింది. మళ్ళీ మనము ఏపీ కంప్యూటర్స్ని అకౌంటింగ్ గ్రూప్ క్రియేట్ చేసి అండర్ సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేయడం అయితే జరిగింది, ఓకే. సో ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు. సో ఏపీ కంప్యూటర్ని సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేస్తున్నాము. సన్రీ డేటాస్ ప్రైమరీ గ్రూప్ వచ్చేసి కరెంట్ ఎసెట్. ఎస్, సన్రీ డేటాస్ అనేది బిజినెస్కి ఎసెట్, ఓకే. జస్ట్ ఎంటర్. సో నెక్స్ట్ అకౌంట్ టిఎస్ కస్టమర్స్, తెలంగాణ కస్టమర్స్, ఓకే, ఆర్ టీజీ కస్టమర్స్, సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ కర్ణాటక కస్టమర్స్. సో కర్ణాటక కస్టమర్స్, సన్రీ డేటాస్. సో ఈ విధంగా మనము అకౌంటింగ్ గ్రూప్స్ని టాలీలో క్రియేట్ చేయవచ్చు, ఓకే. సింపుల్. గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ గ్రూప్స్ ఈ ఆప్షన్ ద్వారా మనము క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అకౌంటింగ్ లిస్ట్ చూడాలనుకుంటే, అకౌంటింగ్ గ్రూప్ లిస్ట్ చూడాలి అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ చూడండి ఇక్కడ. సో కరెంట్ ఎసెట్ అనేది ప్రైమరీ గ్రూప్ టాలీ ప్రొవైడ్ చేసింది. ప్రైమరీ గ్రూప్గా కరెంట్ ఎసెట్ని, కరెంట్ ఎసెట్లో మళ్ళీ సబ్ గ్రూప్గా బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్, డిపాజిట్, లోన్స్, అడ్వాన్సెస్ అండ్ స్టాక్ ఇన్ ట్రేడ్, సన్రీ డేటాస్. సో మనం సన్రీ డేటాస్లో సన్రీ డేటాస్ కింద ఏపీ, టీకేఏ, టీఎస్ అని ఇంకా అకౌంటింగ్ గ్రూప్స్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది, ఓకే. అయితే ఆల్టర్ ఏ విధంగా చేయాలి, ఓకే. ఆల్టర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని అకౌంటింగ్ గ్రూప్ని ఆల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ గ్రూప్ అండ్ కర్ణాటక. సో ఇక్కడ నుండి మనం ఆల్టర్ చేసి మనము ఇక్కడ నుండి మనకు కావాల్సిన విధంగా మనము చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్. సో ఐఎమ్ సెట్టింగ్ టీజీ, ఓకే. సో టీజీ అని చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా మనము చేంజెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిలీట్ చేయాలి అన్నా కూడా ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారానే డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. లెడ్జర్ క్రియేషన్ చేసిన తర్వాత ఓచరింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ కంప్యూటర్ అనేది క్రియేట్ చేసాము, ఓచరింగ్ అనేది రికార్డ్ చేసాము, ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాము. సో అప్పుడు మనం లెడ్జర్ని డిలీట్ చేయలేము. దాన్ని నేను అప్కమింగ్ చాప్టర్స్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్టర్ గ్రూప్ టీజీ కస్టమర్స్. సో ఎంటర్ ఆల్ట్ ప్లస్ డి చూడొచ్చు డౌన్లో డిలీట్. సో ఎస్, ఈ విధంగా డిలీట్ అనేది చేయడం జరుగుతుంది. సో మళ్ళీ క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ గ్రూప్స్ టీజీ
కస్టమర్స్. సో ఈ విధంగా మనము అకౌంటింగ్ గ్రూప్ని టాలీలో క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది, ఆల్టర్ చేయడం జరుగుతుంది, అవసరం లేకుంటే డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా నేను కంపెనీని ఆల్టర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఓపెన్ అయిన కంపెనీ అనేది ఈ విధంగా ఉంది. సో ఆల్ట్ ప్లస్ కే, ఐఎమ్ గోయింగ్ టు ఆల్టర్ కంపెనీ, ఆల్టర్. సో నేను ఈ కంపెనీ నేమ్ని ఇలానే ఉంచుతున్నాను, బట్ అకౌంట్ ఓన్లీ దగ్గర నేను కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఎండ్ అనే కీని నేను ప్రెస్ చేస్తున్నాను, మనం ఎందుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీ అని ఒకటి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, జస్ట్ ఈ విధంగా మనం కంపెనీని ఆల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అకౌంట్స్ ఓన్లీ, ఇది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే మన ఒక నిమిషం, ఆల్టర్. సో కంపెనీ చేంజ్ అయింది. మన ఇన్వాయిస్ పైన ఇన్వాయిసెస్ ఏవైతే మనం కస్టమర్స్కి ఇస్తామో దానికి ఆల్ట్కే ఆల్టర్, మెయిలింగ్ నేమ్ అనేది రావడం అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మన టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ అనేది ఇయర్స్ వైజ్గా చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రీ డిఫైన్డ్ లెక్చర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో అకౌంటింగ్ గ్రూప్స్ ఏవేవి ఉంటాయనేది తెలుసుకున్నాము. అకౌంటింగ్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆల్టర్ చేయాలి, డిలీట్ చేయాలని నేర్చుకున్నాము. సో ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ లెక్చర్ క్రియేషన్ అనేది నేర్చుకుందాం. ఓకే, లెక్చర్స్ అని ఇప్పటి వరకు చాలాసార్లు అనడం జరిగింది. అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. లెక్చర్ అంటే ఏంటంటే పర్టికులర్ అకౌంట్, ఆ అకౌంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకే చోట రాయడం సింపుల్గా. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేల్ ట్రాన్సాక్షన్స్ అన్ని సేల్స్ అనే దాని కింద ఒకే చోట రాయడాన్ని లెక్చర్ అంటారు. పర్చేజ్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఇవన్నీ అకౌంట్స్ని లెక్చర్ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే టాలీ మన కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండు అకౌంట్స్ని టాలీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండు అకౌంట్స్ని మనం క్రియేట్ చేసే అవసరం అయితే లేదు. లెక్చర్ క్రియేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. సో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలనేది చూసాము. ఓకే, అకౌంటింగ్ గ్రూప్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది చూసాము. ఓకే, సో ఆల్టర్ ఎలా చేయాలి, అది కంపెనీ అయినా అకౌంటింగ్ గ్రూప్ అనేది చూసాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నేర్చుకుపోయేది ఏంటంటే, ఏ బిజినెస్ అయినా ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, తర్వాత టాలీకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో టాలీకి చేంజ్ అయ్యే టైంలో ఏవైతే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో వాటన్నింటిని మనం టాలీలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వర్క్ ఎలా చేయాలనేది చూద్దాము. సో చూసుకుంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఏదైతే ఉందో, అకౌంట్స్ ఓన్లీ ఓబిఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ క్రియేట్ చేసిన బిజినెస్, సో అది మాన్యువల్ అకౌంటింగ్ నుండి కంప్యూటర్ అకౌంట్ అయినటువంటి టాలీకి చేంజ్ అవ్వబోతుంది. సో వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లిస్ట్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది లెక్చర్, సో ఇది అండర్. ఓకే, లెక్చర్ అండర్ అండ్ వీటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము మల్టీ లెక్చర్ క్రియేషన్ ద్వారా మనము క్రియేట్ చేయొచ్చు, సింగిల్ లెక్చర్ క్రియేషన్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాము, క్రియేట్ లెక్చర్. సో సింగిల్ లెక్చర్ వైజ్గా మనము అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ముందు ఇంకా డీటెయిల్గా సింగిల్ లెక్చర్ గురించి నేర్చుకుంటాము. బట్ ఇప్పుడు మల్టీ లెక్చర్ క్రియేషన్ అనేది చూద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ లెక్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో మల్టీ మాస్టర్ క్రియేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆల్ ఐటమ్స్, అంటే మనం డిఫరెంట్ అందరి కింద మనం లెక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాము. సో ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లెక్చర్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ అండర్ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ లెక్చర్ ఖచ్చితంగా కరెక్ట్ అండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ మనకు కరెక్ట్ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అనే అకౌంట్ని మనం క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 90,000 అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది బిజినెస్లో ఉండడం అయితే జరిగింది. సో క్యాపిటల్ అనేది బిజినెస్కి లయబిలిటీ, సో అందుకే క్రెడిట్ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో బిజినెస్లో లయబిలిటీ అనేది ఉంటే అది క్రెడిట్ సైడ్ను చూపిస్తుంది. ఓకే, ఓనర్ ఇన్వెస్ట్మెంట్ అది బిజినెస్కి లయబిలిటీ, అందుకే క్రెడిట్ సైడ్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్, బిజినెస్లో ఫర్నిచర్ కూడా ఉంది. సో ఫర్నిచర్,
సో ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ ఎసెట్, ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ ఎసెట్. సో ఫిక్స్డ్ ఎసెట్ కాబట్టి వాల్యూ వచ్చేసి 60,000 వాల్యూ చేసే ఫిక్స్డ్ ఎసెట్ బిజినెస్లో ఉంది. దాని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా డెబిట్ అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే ఎసెట్ అనేది డెబిట్. ఓకే, ఎసెట్ అనేది బిజినెస్లో డెబిట్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది అండర్ బ్యాంక్ కింద క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్రెడీ 25,000 అయితే ఉండడం జరిగింది. సో 25,000 ఎంటర్. డెబిట్ సైడ్ చూపిస్తుంది, ఎందుకంటే అది మన ఎసెట్, మన క్యాష్ అనేది మన బ్యాంక్లో ఉంది అంటే ఎసెట్, డెబిట్ సైడ్ అనేది చూపిస్తుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీ ప్రకాష్. ప్రకాష్ మన ఏపీ కస్టమర్. ఓకే, మనం ఏపీ కస్టమర్. సో మనము అకౌంటింగ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. కస్టమర్ వైజ్ అకౌంటింగ్ ఏపీ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్ని తీసుకోవాలి. సో మన కస్టమర్ మనకు ఇవ్వాల్సింది కస్టమర్ 15,000, కస్టమర్ మనకు 15,000 ఇవ్వాలి. సో అది డెబిట్ సైడ్ చూపిస్తుంది, ఎందుకంటే ప్రకాష్ నుండి రావాలి కాబట్టి అది మన కరెంట్ ఎసెట్. ఓకే, ఎసెట్స్ అన్ని డెబిట్ సైడ్ చూపిస్తుంది బిజినెస్లో. సో బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ బిల్ నుండి మనకు ప్రకాష్ నుండి రావాలి అనేది డీటెయిల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మోహన్. ఓకే, సో మోహన్ కూడా మన బిజినెస్కి కస్టమర్. ఓకే, మోహన్ కస్టమర్. సో నేను దీన్ని టీజీ అని చేస్తున్నాను. సో టీజీ కస్టమర్. ఓకే, మన టీజీ కస్టమర్ తెలంగాణ కస్టమర్. సో సన్రీ డేటాస్ అని క్రియేట్ చేస్తాము. సో అతని నుండి మనకు 20,000 రావాలి. ఓకే, 20,000 రావాలి. ఎంటర్. సో బిల్ వైజ్ డీటెయిల్స్ అవైలబుల్లో లేదు, ఓవరాల్గా అతని నుండి అయితే రావాలి అని నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత A1 ట్రేడర్స్ కూడా మన కస్టమరే, తెలంగాణ కస్టమరే. తెలంగాణ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తున్నాను. అండ్ సన్రీ డేటాస్ అని తీసుకుంటాము. ఓకే, కస్టమర్స్ అందరూ కూడా మనకు సన్రీ డేటాసే, బట్ సన్రీ డేటా మనం ఆల్రెడీ అకౌంటింగ్ గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి టీజీ కంప్యూటర్ అని తీసుకున్నాను. టీజీ కస్టమర్స్ అని తీసుకున్నాను. సో 10,000 అనేది అతని నుండి రావాలి. డెబిట్ సైడ్ చూపిస్తుంది, ఎందుకంటే మన ఎసెట్ ఆల్వేస్ డెబిట్ సైడ్ ఉంటుంది బిజినెస్లో. బిల్ వైజ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, ఎందుకంటే ఓవరాల్గా అతను మనకు 10,000 ఇవ్వాలి అని నేను మెన్షన్ చేస్తున్నాను. తర్వాత చక్ర కూడా మన కస్టమరే. చక్ర అయితే కర్ణాటక కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్. అండ్ ఎంత రావాలి? 8,000 అయితే రావాలి. ఓకే, సో 8,000 అని చూపిస్తున్నాను. డెబిట్ అని తీసుకోవాలి. బిల్ వైజ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ రాజేష్. సో రాజేష్ అనేటైన మన సప్లయర్. మనము గూడ్స్ అనేది రాజేష్ నుండి పర్చేజ్ చేస్తున్నాము. సో డైరెక్ట్లీ సన్రీ క్రియేటర్ అని రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అకౌంటింగ్ గ్రూప్స్ మనం ఏం మెయింటైన్ చేయట్లేదు, సొంతంగా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి సన్రీ క్రియేటర్ అనే ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ని మనము సప్లయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చూజ్ చేసుకోవాలి. ఓకే, మనం ఎంత ఇవ్వాలి? 21,000 అనేది ప్రకాష్కి ఇవ్వాలి, మనం ఇవ్వాలి. సో క్రెడిట్ సైడ్ ఉంటుంది, అది మన బిజినెస్లో లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. ఓకే, బిల్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. ఓవరాల్లీ అన్ని బిల్స్ కలిపి మనం 21,000 అయితే ప్రకాష్కి ఇవ్వాలి. సేల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి, ఎందుకంటే బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి అకౌంట్ని మనము క్రియేట్ చేయాలి. ఓకే, సో సేల్ అకౌంట్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఆల్ సేల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం సేల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో కరెక్ట్ లెడ్జర్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి సేల్ అకౌంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మన సేల్ అకౌంట్స్ వచ్చేసి 40,000 అయితే ఇప్పటికి సేల్ చేసాం. ఓకే, సో 40,000 క్రెడిట్ సైడ్ చూపిస్తుంది, ఎందుకంటే సేల్ అకౌంట్ అనేది ఇన్కమ్ అకౌంట్. ఇన్కమ్ అనేది ఆల్వేస్ క్రెడిట్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. మనం పర్చేజెస్ చేయడం జరిగింది. సో అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి కరెక్ట్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. ఓకే, సో పర్చేజ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది? 30,000. సో డెబిట్ అని చూపిస్తుంది, ఎందుకు? పర్చేజ్ అకౌంట్ అనేది ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ చూపిస్తుంది బిజినెస్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం. మనము ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది
పే చేయాలి. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత 4000. ఓకే, సో 4000. సో ఎట్ సైడ్ ఉంది డెబిట్ సైడ్, ఎందుకంటే అది ఎక్స్పెన్సెస్ కాబట్టి. ఓకే, కమిషన్ పెయిడ్, సో కమిషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండడం జరిగింది. ఓకే, కమిషన్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఎక్స్పెన్సెస్ అయితే ఉండడం జరిగింది స్టిల్ డేట్ వరకు. సో చూసుకుంటే ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంటింగ్ గ్రూప్ ఆల్రెడీ టాలీలో క్రియేట్ అయి ఉంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఎంత ఉంది? 3000. ఓకే, 3000. సో అది కూడా మనకు డెబిట్ సైడ్ చూపిస్తుంది బిజినెస్ అకౌంట్లో. డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఇది డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది బిజినెస్కి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత? 5000 అయితే ఉంది. ఓకే, 5000 అయితే ఉంది. ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ని చూపిస్తుంది బిజినెస్లో. ఓకే, డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, ప్రతి అకౌంట్ని కూడా మనము ఓపెన్ చేస్తున్నాము. ఈ అకౌంట్లో ఎంత ఉంది? ఈ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, ఇండైరెక్ట్ వి గివింగ్ ద డిస్కౌంట్ అలౌడ్. సో ఎంత ఉంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, 2500. 2500 వి అలౌడ్ డిస్కౌంట్. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడే చూపిస్తాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్, మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరిగింది షేర్స్లో. ఓకే, సో ఇందులో లెక్చర్ వచ్చేసి కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అది ఎస్సెట్. ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నాము. జస్ట్ ఎంటర్. డెబిట్ సైడ్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఈ పీడిఎఫ్లో క్రెడిట్ అని ఉంది, నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను ఇమీడియట్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ ఛార్జెస్. ఓకే, టెలిఫోన్ ఛార్జెస్. సో ఇవి బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఛార్జెస్. సో 1500 అనేది ఉంది. ఎంటర్. సో అది డెబిట్ని బిజినెస్లో డెబిట్ సైడ్ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది మల్టీ లెడ్జర్ క్రియేషన్ అనడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆల్రెడీ ఉన్న బిజినెస్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీ సాఫ్ట్వేర్కి చేంజ్ అయ్యేటప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్సెస్ అన్ని మనము రికార్డ్ చేయడానికి ఈ విధంగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ ఎస్సెట్లో హెచ్డిఎఫ్సి అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసాం అండర్ బ్యాంక్ అకౌంట్ కింద. క్యాష్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, సన్రీ డేటర్స్ అనేది ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్. ఏపీ కస్టమర్స్ అనేది మనం క్రియేట్ చేసాం. దాంట్లో లెక్చర్ వచ్చేసి ప్రకాష్, అండ్ ఇందులో కర్ణాటక దాంట్లో లెక్చర్ వచ్చి కర్ణాటక కస్టమర్స్లో లెక్చర్ వచ్చేసి చక్ర. తెలంగాణలో టూ కస్టమర్స్ ఉన్నారు. ఇవి లెక్చర్ అకౌంట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో ఫర్నిచర్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అండర్ రిజర్వ్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కింద క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ విధంగా సన్రీ మన సప్లయర్ వచ్చేసి రాజేష్. సో ఈ విధంగా మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇండైరెక్ట్ అకౌంటింగ్ గ్రూప్ కింద మనము ఈ మెన్షన్ చేసిన లెక్చర్స్ అన్ని క్రియేట్ చేసాము. పర్చేజ్ అకౌంట్ కింద పర్చేజ్ అకౌంట్ లెక్చర్, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్, సేల్ అకౌంట్ కింద సేల్ అకౌంట్. సో ఈ విధంగా మనము టాలీలో ఓపెనింగ్ బ్యాలెన్స్ని రికార్డ్ చేయడానికి ఈ విధంగా మనము యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఆల్టర్ చేయాలంటే సేమ్ ఆల్టర్ లెక్చర్. సో ఈ విధంగా మనం ఆల్టర్ చేయొచ్చు. ఆల్టర్ డి అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్టర్ డి డౌన్లో ఉంది. ఇది క్లిక్ చేస్తే ఈ లెక్చర్ అనేది డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, జస్ట్ ఎంటర్. సో ఇప్పుడు రిపోర్ట్ చూద్దాము. ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ వర్క్ అనేది టాలీ చేసి ఇస్తుంది. మనం కరెక్ట్గా లెక్చర్స్ అనేవి క్రియేట్ చేయాలి. లెక్చర్స్ని కరెక్ట్గా క్రియేట్ చేసినప్పుడే రిపోర్ట్స్ అనేవి కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్ చూడండి, టోటల్గా బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ క్రియేట్ చేసి ఇచ్చింది. ఆల్ట్ F1 డీటెయిల్డ్గా రావడానికి ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. సో క్యాపిటల్ అకౌంట్ ఇంత ఉంది 90,000. ఫిక్స్డ్ అసెట్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది అండ్ కరెంట్ అసెట్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా ఉంది. క్యాష్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లయబిలిటీ 21,000. సో ఈ విధంగా మనకు టాలీ సాఫ్ట్వేర్ క్యాల్కులేషన్ వర్క్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్ట్ F1. So this is the profit and loss account. Okay, so 4,000 net profit, indirect expenses and indirect income, sale account, purchase account. 3,000 so sale చేస్తే 30,000 పర్చేజ్ చేసాము, 40,000 సేల్ చేసాము,
సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. మళ్ళీ ఈ ఏదైతే ఉందో గ్రాస్ ప్రాఫిట్ 10,000. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ పర్చేజెస్ మైనస్ సేల్స్. సో గ్రాస్ ప్రాఫిట్ 10,000, గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాము. దాంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినటువంటి కమిషన్, డిస్కౌంట్ అలౌడ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, టెలిఫోన్ ఛార్జెస్ని మైనస్ చేయగా అండ్ డిస్కౌంట్ రిసీవ్ని మనము ఇండైరెక్ట్ ఇన్కమ్ని గ్రాస్ ప్రాఫిట్ కలిపి ఈ ఎక్స్పెన్సెస్ తీసిన తర్వాత ఓవరాల్గా 4,000 నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇదంతా క్యాల్కులేషన్ మనం చేయలేదు, టాలీ మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ టెఫ్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. చూడండి ఈ విధంగా క్యాపిటల్, ఓకే, సన్డే డేటాస్. సో ఈ విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ విధంగా మనకు టాలీ సాఫ్ట్వేర్ అనేది అన్ని రిపోర్ట్స్ని జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో మాన్యువల్ అకౌంట్ నుండి కంప్యూటర్ అకౌంట్కి చేంజ్ అయినప్పుడు ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ నేను రిపోర్ట్ని ప్రింట్ తీసినప్పుడు ఇక్కడ మన కంపెనీ నేమ్ వచ్చేసి అకౌంట్స్ ఓన్లీ 2526 అని ఉంది. నేను రిపోర్ట్స్ని ప్రింట్ చేసినప్పుడు ఓకే, బ్యాలెన్స్ షీట్, ఓకే, Alt+P ఫర్ ప్రింట్, కరెంట్, ప్రివ్యూ, Alt+Z ఫర్ జూమ్. సో ఇక్కడ చూడండి అకౌంట్స్ ఓన్లీ OBE అని రిపోర్ట్ పైన రావడం అయితే జరిగింది. సో మెయిలింగ్ నేమ్ ఈ విధంగా మనము యూజ్ చేయడం అయితే జరుగుతుంది.